హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు పాస్తా తయారు చేస్తున్నానండి. ఇది మ్యాగీ కంపెనీ వాళ్ళ పాస్తా. చాలా బాగుంటుంది. అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుద్దండి, మీరు ట్రై చేయండి. నేనైతే ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుని ఇట్లాగా ఫ్రై చేస్తాను కాసేపు. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసి మిక్స్ చేస్తాను. పక్కన పాస్తా అనేది ఉడకబెట్టుకుంటానండి. సో పాస్తా కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత కొంచెం వాటరీగా ఉన్నప్పుడే, వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవ్వకుండా ఇట్లాగా జ్యూసీగానే వేస్తాను. అదైతే మగ్గుద్దండి. మన మసాలాలు ఎప్పుడైతే ఈ పాస్తా అనేది మగ్గుతుందో అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది, లేదంటే చప్పచప్పగా ఉంటుంది. సో ఇట్లా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అనేది ఉంచుతాను. తర్వాత నేను ధనియా పౌడరు, నెక్స్ట్ మ్యాగీ, ఆ పాస్తా మ్యాగీ ఇచ్చిన మసాలా అనేది వేస్తానండి. ఇదైతే సూపర్ ఫ్లేవర్ అసలు. ఇది వేయగానే దగ్గర పడుతుంది ఆ లిక్విడ్ అనేది. సో వాటరీగా ఉండకుండా, కొంచెం జ్యూసీగా ఉండకుండా దగ్గరగా పడుతుందండి. సో ఇట్లా అయితే నేను మిక్స్ చేస్తాను. తర్వాత చివర్లో కొత్తిమీర అనేది వేసుకొని కొంచెం సేపు మగ్గని. సో ఇట్లా మగ్గిన తర్వాత చాలా బాగుంటుంది. దీన్ని అయితే సర్వింగ్ చేసుకోవచ్చు మనం. సో మనం ఒక ప్లేట్లో తీసుకొని దానిపైన ఆనియన్స్ వేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఇదైతే మా వాడికైతే చాలా ఇష్టం, గాత్రికి. సో మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇదిగోండి వేడివేడి పాస్తా అయితే లాగించేస్తున్నాడు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వాడిని సూపరా అని అంటే సూపర్ అనే చెప్తున్నాడు. Please subscribe, like, share my videos. Thank you for watching. థ్యాంక్ యూ అండి.